ఏపీలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలపై ప్రజలు తిరుగుబావుట ఎగురవేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం పాటించారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించారు. అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ప్రతి చోట వైఎస్ఆర్సీపీ నాయకత్వాన పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. కూటమి నాయకత్వం ఎన్నికల్లో ప్రజలకు సూపర్ 6 పేరిట భారీ హామీలిచ్చింది. ఇవే కాక మరో 143 హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చి ఏడాదైనా ఇంతవరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. వైఎస్ఆర్సీపీ శ్రేణులపైనే కాకుండా సామాన్య ప్రజలపైన కూడా దారుణమైన దమనకాండ సాగిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ వాటిని అమలు చేయకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ప్రజలు నిరసన గళమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు వెన్నుపోటు దినం పేరుతో తమ అసంతృప్తిని, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ఎలుగెత్తి చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూటమి సర్కార్ను ప్రజలు కడిగి పారేశారు. చంద్రబాబు ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మండు టెండల్ను సైతం లెక్క చేయకుండా ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. హామీలు అమలు చేయాలంటూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగడంతో కూటమి సర్కార్లో వణుకు మొదలైంది. గుంటూరు నగరంతో సహా అనేక ప్రాంతాల్లో నిరసన ర్యాలీలకు అడ్డు తగిలారు. అనుమతి తీసుకున్నప్పటికీ అడ్డుకుంటామంటూ ఖాకీలు రెచ్చిపోయారు. ఏడాది కాలంలోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడిలో చదివే విద్యార్థుల నుంచి ఆరుగాలం కష్టించి వ్యవసాయం చేసే అన్నదాత వరకు చంద్రబాబు వెన్నుపోటుకు గురయ్యారు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఏటా 15,000 ఇస్తామని నమ్మించారు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా తల్లుల ఖాతాల్లో వేయలేదు. ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలను మోసం చేశారు. 19 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు 1,500 చొప్పున ఖాతాల్లో వేస్తామని, ఏడాదికి 18,000 అందిస్తామని చెప్పి ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో బురిడీ కొట్టించారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అమలు చేయకుండా నిరుద్యోగ యువతను వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతకు కుచ్చుటోపీ పెట్టారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 చొప్పున భృతి ఇస్తామని నమ్మించి ఓట్లేయించుకున్నారు చంద్రబాబు. అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం చేస్తామని సూపర్ 6 హామీల్లో ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని 10,000కు పెంచుతామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసి వెన్నుపోటు పొడిచారు. అన్ని విధాలా ప్రజలను మోసగించి వెన్నుపోటు పొడిచినందునే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అంతటా వెన్నుపోటు దినం పేరుతో నిరసన కార్యక్రమాలు ఉవ్వెత్తున జరిగాయి.